అఖిల భువన దీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణముని సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. మనము దేనినైతే ఇష్టపడి ప్రేమించేటువంటి రూపముందో ఆ రూపాన్ని మానసికంగా ఆరాధించటాన్ని భక్తి అని అంటాము అని చెప్పేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఇక్కడ రకరకాలైనటువంటి దేవతామూర్తుల తాలూకు రూపాలు ఉన్నప్పటికీ కూడా ఈ రూపాలన్నీ కూడా విరాట్ పురుషుని తాలూకు ప్రతిరూపాలే తప్పితే విరాట్ పురుషుడికి ఈ రూపాలకి కూడా ఏ విధమైన సంబంధం లేదు అనేటువంటిది కాదు. ఇక్కడ ఏ విగ్రహాలకి నైవేద్యం పెట్టినా విరాట్ పురుషుడు అనుకుంటాడు, వీళ్ళు నన్ను దర్శించలేకపోయినా నా ప్రతిరూపాలైనటువంటి ఈ దేవతా విగ్రహాలకి అర్చించి ఈ యొక్క ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తున్నారంటే ప్రత్యక్షంగా అవి నాకు సమర్పించినట్లే అని చెప్పేసని ఆ విరాట్ పురుషుడు భావిస్తాడు. కనుక ఇక్కడ భక్తి అనేటువంటి దాంట్లో ఏదైతే దేవతామూర్తిని మనం కొలుస్తున్నామో ఆ ఒక విగ్రహానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఆ ఒక విగ్రహం మీదన మన అధిక ప్రేమని, మన వాత్సల్యాన్ని, మన భక్తి శ్రద్ధలని ఉంచి ఆ ఒక విగ్రహాన్ని అర్చించవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని మరవరాలదు. ఇక్కడ తత్వ పరిజ్ఞానానికి వస్తే ఇక్ష్వాకు వంశం గురించి, లేకపోతే ఈ యొక్క విదేహ వంశాన్ని గురించి, ఈ మూల పురుషుల గురించి చెప్తూ ఉంటే ఇందులో ఏమి తత్వం ఉందండి, తత్వము అంటారు అని చెప్పేసి అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఈ యొక్క కళ్యాణము వివాహము అనేటువంటిదే ఒక తత్వము. ఇలాంటి తత్వాలు 24 + 1 25 తత్వాలు మనకున్నటువంటివి. ఈ 25 తత్వాల తర్వాత 26వ తత్వము అనేటువంటిది లేదు అన్నటువంటి విషయాన్ని గ్రహించవలసినది. ఇందులో 5 ప్రకృతికి సంబంధించినటువంటి తత్వాలు: ఆకాశతత్వము, వాయుతత్వము, అలాగే ఈ యొక్క అగ్నితత్వము, జలతత్వము, భూతత్వము అనేటువంటిది దాని గురించినటువంటి విశేష పరిజ్ఞానాన్ని, జ్ఞానమును ఏదైతే ఒక్క పదార్థాలకు ఉన్నటువంటి పూర్తిగా సమగ్రంగా వాటి గురించి తెలుసుకున్నటువంటి దాన్ని తత్వము అని చెప్పేసి అంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటిది. ఇటువంటి తత్వాలు 25 తత్వాలు ఉన్నాయి. అందులో ఈ వివాహ వ్యవస్థ, ఈ కళ్యాణ వ్యవస్థ అనేటువంటిది కూడా ఆ 25 తత్వాల్లో ఒక తత్వంగా భావించవలసినటువంటిది. అంటే తత్వ పరిజ్ఞానానికి ఇది ఏదో యాంత్రికంగా ఒక స్త్రీ పురుషులు కలుసుకునేటువంటిది అనేటువంటిది కాకుండా ఈ కళ్యాణ వివాహ వ్యవస్థలు అనేటువంటివి ఎంతో ఉన్నతమైనటువంటివి. సమాజానికి నవ సమాజానికి వాళ్ళు కొత్త వ్యక్తుల్ని అందించేటువంటి కార్యక్రమానికి కళ్యాణము వివాహము అనేటువంటి పేర్లు పెట్టి ఒక
దేహ కోరికలు తీర్చుకోవటానికై ఈ యొక్క కళ్యాణము వివాహము అనేటువంటివి ఉన్నాయి అనేటువంటిది భావించరాదు. అలా చేయటం మూలంగా మనకి భారతంలో జరిగినటువంటిది ఏంటంటే, ఈ యొక్క చిత్ర విచిత్ర వీళ్ళు చనిపోయిన తర్వాత ఈ యొక్క అంబాలిక వీళ్ళతో వ్యాసుల వారు వంశాన్ని నిలబెట్టడం గురించి వాళ్ళతో ఉన్న కాలంలో ఈ అంబాలిక ఆయన్ని చూడటానికే అసహించుకుని చూడలేకపోవటం మూలంగా ఆమెకు కలిగినటువంటి పుత్రుడు గుడ్డివాడయ్యాడు. ఈ అంబాలిక తర్వాత తన చెల్లెలైనటువంటి ఆమెతో కూడా వ్యాస భగవానుడు ఉన్నప్పుడు ఆవిడ ఒక విధమైనటువంటి గగ్గురుపాటుతో ఉండటంతో అతను పాండువ్యాధి అనేటువంటి దాంతో పుట్టాడని చెప్పేసరి భారతంలోనే వ్యాస భగవానుడు రాయటం జరిగింది. కనుక ఈ యొక్క వివాహ వ్యవస్థలో ఒకరిపై ఒకరికి అనురాగముతో ఉండేటట్లుగా ప్రేమాభిమానాలతో వాళ్ళు జీవితం ఉన్నంత కాలము జీవించి వాళ్ళిద్దరూ కలిసి ఉండేటట్లుగా చూసేటువంటి వ్యవస్థనే ఈ యొక్క కళ్యాణ వివాహ వ్యవస్థ అని చెప్పేసి అని అంటారు అనేటువంటి విషయాన్ని మనం మరువరానటువంటి విషయము. ఇది పూర్వము ఇప్పుడు అన్నట్టుగా అరేంజ్ మ్యారేజ్ అన్నట్టుగా పూర్వము వీటిని పెద్దవారే ఈ యొక్క వివాహాది క్రతువులకి కావలసినటువంటి నిర్ణయాలని వాళ్ళు చేసేవాళ్ళు. ఈ యొక్క రామాయణంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఋషి సాంప్రదాయంగా అన్నట్టుగా తీసుకున్నట్టయితే విశ్వామిత్రుల వారు అయోధ్య నుంచి రామలక్ష్మణుని తీసుకుని తన యజ్ఞయాగాది క్రతువులకి తీసుకొచ్చి అవి పూర్తయిన తర్వాత మిథిలా నగరానికి తీసుకొచ్చి జనక మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని చూపించి వాళ్ళకి వంశానుక్రమంలో వచ్చినటువంటి ఆ ఒక్క ధనస్సును కూడా చూపిస్తానని చెప్పేసి అనటంతో రాముడు అడగటంతో ఆ ధనస్సును తెప్పిస్తే ఆ ధనస్సును చూసి ఎక్కువ పెడదామనుకున్న సమయానికి ఆ ధనస్సు విరిగిపోవటం జరిగింది. అది గమనించినటువంటి జనక మహారాజు ఇతను ఎంత బలాఢ్యుడు, ఎంత దీర్ఘ బలాఢ్యుడు కాకపోతే ఇంత మహిమాన్వితమైన ఇల్లు ఇది భంగపడుతుందా, విరిగిపోతుందా అని చెప్పేసరి అప్పటి వరకు కూడా శివధనుస్సు విరిస్తే నా కూతుర్ని ఇస్తానన్న మాట ఎక్కడా కూడా ఈ యొక్క సినిమాల్లో చూపించినట్టుగా నేను చెప్పలేదు. రాముడు అడిగాడు, చూపించాడు, అతను ఎక్కువ పెట్టాడు, విరిగిపోయింది. అప్పుడు నాయన నా తాలూకు అయోనిదైనటువంటి సీత అనేటువంటి కుమార్తె నీకు ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను. అలాగే నా తమ్ముడు కూతురైనటువంటి ఊర్మిళని కూడా లక్ష్మణునికి ఇచ్చి చేద్దామనుకుంటున్నాను. కనుక మీ అనుమతి తీసుకుని విశ్వామిత్రుల వారి తాలూకు అనుమతితో మా మంత్రులను అయోధ్యకి పంపించి మీ తండ్రి గారైనటువంటి దశరథుడిని పిలిపిస్తాను అని చెప్పటం జరిగింది. దానికి వీళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతే విశ్వామిత్రుల వారు అనుమతి ఇచ్చిన తర్వాతే ఈ యొక్క జనక మహారాజు తాలూకు మంత్రులందరూ కూడా అయోధ్యకి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా కూడా పూసగుచ్చినట్లుగా ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోకుండా చెప్పి దశరథుని తోడ్కొని మిథిలా నగరానికి రావటం జరిగింది. మిథిలా నగరంలో చేస్తున్నటువంటి యజ్ఞము అనేటువంటి దాన్ని ఆపేసేసి ఈ యొక్క జనక మహారాజు వీళ్ళ వివాహాన్ని చేయకుండా దశరథునితో చెప్పడం జరిగింది. నేను చేస్తున్నటువంటి యజ్ఞము పూర్తి అయిన తర్వాత ఈ యొక్క కళ్యాణానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మాట్లాడతాను. అంతవరకు కూడా మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ యజ్ఞ పరిసమాప్తికి దేవతలందరూ కూడా ఆహుతులు తీసుకోవటానికి వస్తారు కాబట్టి దాన్ని కూడా ఉండి మీరు తిలకించండి అని చెప్పేసి
జనకుడు నమస్కరించి చెప్పటం జరిగింది. అటు తదుపరి ఈ యొక్క ఇక్ష్వాకు వంశానికి కానీ లేకపోతే వీళ్ళ మిథిలా వంశానికి కానీ సంబంధించినటువంటి విషయాలన్నీ మాట్లాడేసిన తర్వాత జనకుడు వశిష్ఠుల వారు, విశ్వామిత్రుడు, దశరథుడు ఉంటున్నటువంటి ఆ సమయంలో వంశానుక్రమాలన్నీ చెప్పిన తర్వాత మహావీరుడైనటువంటి జనకుడు ఇట్లు పలికాడు. విశ్వామిత్ర మహాముని వశిష్ఠుల వారు ఆ ప్రభువు అంటే దశరథుడు ఉంటుండగా మాట్లాడటం ప్రారంభించాడు. ఇక్ష్వాకు వంశం వాళ్ళు, విదేహ మహారాజుల వంశం వాళ్ళు కూడా రెండూ కూడా సరిసాటి లేని వంశాలు కాబట్టి వాళ్ళ వైభవానికి, వాళ్ళ తాలూకు కీర్తి ప్రతిష్టలకి ఏ విధమైనటువంటి లోటుపాట్లు, ఒకరి వంశానికి ఇంకొకరు తీసిపోయినటువంటి వారు కాకుండా రెండు వైభవపేతంగా తొలతూగేవి కాబట్టి మా ఒక్క సీతని రాముడికిచ్చి, ఊర్మిళని లక్ష్మణుడికిచ్చి మేము వివాహము చేయటానికి మేము నిశ్చయించుకున్నాము కాబట్టి ఈ యొక్క వివాహ క్రతువుకు కావలసినటువంటి, ఈ యొక్క కళ్యాణ క్రతువుకు కావలసినటువంటి మిగిలినటువంటి క్రతువులన్నింటినీ కూడా నిర్విఘ్నంగా కొనసాగించండి అని చెప్పేసని జనక మహారాజు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ విశ్వామిత్ర, వశిష్ఠ, దశరథులను చూస్తూ చెప్పటం జరిగింది. ఈ విషయాలు విన్నటువంటి విశ్వామిత్రుల వారు, ఓ నరేంద్ర, ఓ జనక మహారాజా, నేనొక మాట చెప్తాను, నా మాట విను అని చెప్పేసని ఈ యొక్క విశ్వామిత్రుల వారు మాట్లాడటం జరిగింది. అంటే దశరథుడి కన్నా కూడా బ్రహ్మఋషి అయినటువంటి విశ్వామిత్రుల వారు మాట్లాడటం జరుగుతుంది. వశిష్ఠుల వారు ఈ యొక్క దశరథ మహారాజు వీళ్ళు ఉంటుండగానే విశ్వామిత్రుల వారే మాట్లాడటం జరిగింది. ఓ నరేంద్ర, అంటే ఓ జనక మహారాజా, నేను నీకు ఒక మాట చెప్తాను, నేను బ్రహ్మఋషిగా నేను ఒక మాట చెప్తాను, ఆ మాట విను, నీకు అంగీకారమైతే చెయ్యి. నీ తమ్ముడు అయినటువంటి కుశధ్వజునికి మిక్కిలి ఈయన ధర్మపరాయణుడు, అలాగే ఈయన రాజఋషి కూడా అవటం మూలంగా ఈ యొక్క ధర్మాత్మనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కదా, మాండవి, సుతకీర్తులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కదా. ఈ మాండవిని భరతునికి, సుతకీర్తి అనేటువంటి ఆమె అందాలుగా ఉన్నటువంటి అందాల రాశిని శత్రుఘ్నునికి ఇచ్చి ఈ నలుగురికి కూడా వివాహం చేస్తే బాగుంటుంది. ఈ యొక్క ఇక్ష్వాకు వంశము ఈ యొక్క విదేహ వంశంతో విజయవందిన వాళ్ళు అవుతారు కాబట్టి కయ్యానికైనా వియ్యానికైనా సమవృద్ధిగా ఉండాలి కాబట్టి ఇక్ష్వాకు వంశం వాళ్ళు చాలా మహత్తరమైనటువంటి వాళ్ళు. వీళ్ళు బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి వీళ్ళు ఈ యొక్క ఇక్ష్వాకు వంశం వాళ్ళు వీళ్ళు అవ్యక్తమైనటువంటి బ్రహ్మ నుండి, ఆ యొక్క బ్రహ్మదేవు నుండి వంశం రావటం జరిగింది. అలాగే ఈ యొక్క జనకుడి తాలూకు వంశము కూడా నిమి అనేటువంటి చక్రవర్తి నుంచి రావటం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క
మాండవి అనేటువంటి ఆవిని శృతకీర్తిని కూడా భరత శత్రుఘ్నులకు ఇచ్చి ఈ యొక్క వివాహాది కార్యక్రమాల్ని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అనటంతో దశరథ పుత్రులందరికీ కూడా ఈ నలుగురికి కూడా అపూర్వమైనటువంటి యవ్వన సంపన్నులు, లోకపాలనతో సాటి అయిన దివ్య పరాక్రమ కలవారి ఇంకెవరూ లేకుండా ఒక జనక మహారాజే ఇక్ష్వాకు వంశంతో వియ్యమందుకునేటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి పవిత్రమైనటువంటి పుణ్య కార్యక్రమము మీ వంశ మహోన్నతమైనదిగా ఈ వివాహ బంధముచే ఉభయ వంశముల వారు దృఢపడుదురుగాక, తరింతురుగాక అని చెప్పేసని విశ్వామిత్రుల వారు చెప్పగానే వశిష్ఠుని సమ్మతితో కూడిన విశ్వామిత్రుని మాటలు విన్నటువంటి జనక మహారాజు అంజలి ఘటించి నమస్కరించి ఆ ఇరువురకు మునీశ్వర్లకు నమస్కరించి ఇట్లన్నాడు. ఓ మునీశ్వర్లారా, ఇక్ష్వాకు వంశంతో మా వంశమునకు వివాహ సంబంధ బాంధవ్యములు ఏర్పడటం వలన ఎంతైనా యుక్తమని మీరు ఉభయులు స్వయముగా ఆజ్ఞాపించుచున్నారు. అందువల్ల మా విదేహ వంశము ధన్యమైనట్లు తలంచదను. అట్లే కానిండు, మీరు చెప్పినట్లుగా మీ పుణ్యముండును కాక. కుశధ్వజుని యొక్క ఈ ఇరువురు కుమార్తెలను మాండవి శృతకీర్తులు భరత శత్రుఘ్నులకు పత్నులగుదురుగాక అని చెప్పేసని ఆ మహాముని పరాక్రమశాలురైన ఈ నలుగురు రాజకుమారులకు నలుగురు రాకుమార్తెలను ఒకే దినమున పరిణయమాడుదురుగాక, వివాహం చేస్తామని చెప్పేసని చెప్పిన తర్వాత, ఓ బ్రహ్మర్షి, నేడు మఖా నక్షత్రము, రేపు పూర్వ పల్గుని పుబ్బ నక్షత్రము, ఎల్లుండి ఉత్తరా పల్గుని నక్షత్రము, ఉత్తరా నక్షత్రము. ఇక్కడ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా, ఇక్కడ జ్యోతిష తత్వశాస్త్ర ప్రకారంగా ఉత్తరా నక్షత్రం అనేటువంటిది ఎంతో యోగ్యమైనటువంటి నక్షత్రము. ఈ యొక్క ఉత్తరా నక్షత్ర సంతానాధిపతుడైన భగప్రజాపతి ఉత్తరా నక్షత్రం అందున్నప్పుడు వివాహము జరుపుటకు ప్రశస్తమని పండితులు పేర్కొనేది. కనుక ఇట్లు మృదువుగా పలికిన జనక మహారాజు ఉత్తరా నక్షత్రంలో మనం ఈ యొక్క వివాహాన్ని జరుపుదాము. ఇవాళ మఘా నక్షత్రము, రేపు పూర్వ పల్గుని, ఎల్లుండి ఉత్తరా పల్గుని కాబట్టి అని చెప్పేసానంటే ఇలాగా అతి మధురంగా పలికినటువంటి జనక మహారాజుతో, అలాగే కానివ్వండి, కన్యాదానం చేసేటువంటి కన్యాదాత తన సౌలభ్యాన్ని చూసుకుని చేయటం ఇది లోకల్లో ఉన్నటువంటి పరిపాటి తప్పితే దానాన్ని పుచ్చుకునే వాళ్ళు అధికారంగా అన్నట్టుగా మాకు ఇవి కావాలి అవి కావాలని అడగవలసిన పని లేదు. ఈ యొక్క దానాన్ని ఎవరైతే ఇస్తున్నారో ఆ దానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళని బట్టి దానం స్వీకరిస్తాం. కాబట్టి దశరథుడు ఏమంటున్నారంటే, నాకు ఈ యొక్క వివాహ సమ్మతమని చెప్పినప్పుడు ఈ యొక్క జనక మహారాజు కన్యాదాన ఫలమును నాకు లభించేటట్టుగా మహోపకారం అనర్చితని. ఎందుకు ఈ మాట మాట్లాడారంటే, కన్యాదానము లభించుటకు అనువుగా మహోపకారమును
మీరు ఒనర్చితిరి అనేటువంటిది సీత అయోనిజ. ఈమె భూమిలో నుంచి దొరికినటువంటి ఆమె. ఈమె తాలూకు వంశాన్ని తన వంశముగా చెప్పుకుని తన క్రమానుగతిలో చెప్పటం మూలంగా జనకుడి తాలూకు గొప్పతనం ఉన్నది. ఈ యొక్క వంశానుక్రమాన్ని ఆమోదించి ఇక్ష్వాకు వంశజుడైనటువంటి దశరథ మహారాజు రాముడికి ఇచ్చి సీతను పెళ్లి చేయటానికి అనుమతించటంతో ఈ యొక్క కన్యాదానము అనేటువంటిది మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసి ఆ కార్యక్రమం తాలూకు ఫలితాన్ని నాకు మీ ఇరువురు ఋషులు కూడా నాకు ఇప్పిస్తున్నందుకు చాలా ఆనందకరముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ జనకుడు చెప్పటం జరిగింది. ఓ మునీశ్వర్లారా, ఈ ఉన్నతాశ్రమలను అలంకరింపుడు. అంటే ఈ ఉన్నతాశ్రమలు అంటే మిథిలానగరంలో ఉన్నటువంటి మీరు ఇంత మహోపకారాన్ని నాకు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆసనాలను మీరు ఈ మిథిలానగరమున మీరు అలంకరింపుడు. ఈ మిథిలానగరం అనేటువంటిది దశరథుడితో కూడుకున్నటువంటిది, దశరథుడు లేనిది కాదు. ఇది మిథిలానగరం అంటే జనకుడిది అనేటువంటి భావన ఏనాడు మీ మనస్సులోకి రానివ్వకండి. మీరు దశరథుడి తాలూకు అయోధ్యలో ఏ విధముగా మీరు ఉన్నారో ఆ విధముగానే భావించి ఈ యొక్క మిథిలానగరం అనేటువంటి ఈ యొక్క రాజునేటువంటి జనకుణ్ణి కూడా మీ వాడిగా భావించి మీరు ఎప్పుడొచ్చినా ఎలా వచ్చినా సరే ఈ యొక్క సింహాసనాల మీద ఉన్నతాసనలు అవ్వటానికి నేను మీకు అనుమతిస్తున్నాను అని చెప్పేసి మిథిలానగర అయోధ్య వలె భావింపుడు. మిథిలానగరంపై మీరు సర్వాధికారములను గలవు. ఈ యొక్క మీరు ఎప్పుడొచ్చినా సరే మీకు ఏం కావాలన్నా కూడా సర్వాధికారాలు కూడా మీకు ఈ యొక్క మిథిలానగరంలో ఉన్నాయి. రాజులైన నాకెంత అధికారం ఉందో మీ ఇరువురికి కూడా ఋషులైనటువంటి విశ్వామిత్రుల వారికి, వశిష్ఠుల వారికి బ్రహ్మ ఋషులు కాబట్టి మీ ఇరువురికి కూడా ఈ యొక్క మిథిలానగరం మీద సర్వమైనటువంటి అధికారాలు ఉన్నాయి. విధేయ ప్రభు అయిన జనకుడు ఇట్లు వచించి రఘువంశ ప్రభు అయినటువంటి దశరథుడిని చూసి మిక్కిలి సంతుష్టుడై ఆయనతో ఇట్లు నుడివెను. ఆయనతో ఇట్లు చెప్తున్నాడు దశరథ మహారాజుతో. జనక మహారాజు ఇప్పుడు మాట్లాడటం జరుగుతున్నటువంటి మిథిలానగర ప్రభు అయిన మీ ఇద్దరు సోదరులు అంటే ఈ యొక్క జనక మహారాజు చెప్తున్నది ఏంటంటే జనకుడి తాలూకు తమ్ముడైనటువంటి అతనితో కలిసి ఈ యొక్క కన్యాదానము అనేటువంటి జరిపిస్తున్నారు. ఈ జరిపిస్తున్నటువంటి సమయంలో మీ ఋషీశ్వరులను రాజులను అతిథి సత్కారములో చక్కగా గౌరవించి తిరిగి మీకు పెక్కు శుభములు కలుగును. నేను మీ విడిదికి చేరదను. నాంది దేవతాహారములు మొదలుకొని వివాహ ప్రారంభ కార్యక్రమాలన్నింటినీ కూడా నేను నిర్వర్తించి నేను ఉత్తరా నక్షత్రానికల్లా కూడా ఈ వివాహ కార్యక్రమానికి కావలసిన తంతంతటిని కూడా పూర్తి చేస్తాను అని చెప్పేసరి దశరథుడు చెప్తే మిథిలానగర మహారాజైనటువంటి జనకుడు సంతసించి తన తమ్ముడైనటువంటి కుశధ్వజునితో తన అంతఃపురానికి వెళ్ళాడు. దశరథుడు తన తాలూకు పరివారంతో తన నివాసమునకు విడిదికి విచ్చేసి నాంది కార్యక్రమం ఆచరించి ప్రాతకాలమున లేచి సకాలములో గోదాన పూర్వక సమస్తవర్త కార్యక్రమాలను నిర్వర్తించను. అలాగే ఆ సందర్భమున పురస్కరించుకొని దశరథుడు తనకు ఒక్కొక్క కుమారుని పేరుతో 1,00,000 గోవులను
ధర్మమును అనుసరించి బ్రాహ్మణోత్తలకు దానము చేసెను. పుత్ర ప్రేమ గలవాడైనటువంటి దశరథ మహారాజు అయినటువంటి దశరథుడు ఆ యొక్క ఆవుల తాలూకు కొమ్ములపై బంగారమును ఉంచి సమృద్ధిగా పాలిచ్చేటువంటి ఆవులను, ఆవులతో పాటు దూడలను, ఈ ఆవు దూడలతో పాటు ఆవుల్ని కాచేవాళ్లను, ఆవు పాలను పితికేటువంటి వాళ్లను, వీళ్ళందరినీ కూడా ఆ ఒక్క బ్రాహ్మణోత్తములకి ఆ ఒక్క ఖర్చు పాత్రలతో సైతము ఆయన పుష్కలముగా ధనమును ఇతర వస్తువులను పుత్ర సమావర్తన స్నాతక కార్యక్రమ సమయమున బ్రాహ్మణులకు దానము చేశాను. గోదానములనర్చి పుత్రులతో కూడినవాడై దశరథుడు లోకపాలులతో కూడి ప్రసన్న చిత్తుడైన ప్రజాపతి వలె విరాజిల్లుచుండెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ విషయాన్ని రాస్తూ వివాహానికి కావలసినటువంటి తంతంతటిని కూడా ఈ యొక్క ఏదైతే మఖా నక్షత్రము నుండి ఈయన ప్రారంభించి పూర్వ పలుగుని పుబ్బా నక్షత్రాల్లో చేసి ఉత్తర పాల్గొని నక్షత్రమున ఉత్తర నక్షత్రంలో ఈ రామలక్ష్మణులతో వివాహ వేదిక వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఈ వాల్మీకి మహర్షి రాసినటువంటి కథాగమనము. ఇవన్నీ కూడా రామాయణం అనేటువంటిదే వేదానికి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పేటువంటిది. వీటిలో మంత్రపూరితములైనటువంటి విషయాలు, మంత్రార్థాలకి సంబంధించినటువంటి విషయాలు అన్నింటినీ కూడా గోప్యముగా ఉంచి కథాగమనంలో చెప్పటం జరుగుతున్నటువంటి విషయము. అందుకని ఇక్కడ ఇందాక నేను చెప్పినటువంటి ఈ 25 తత్వాలు అనేటువంటి వివాహ వ్యవస్థ అన్నది ఒక తత్వ పరిజ్ఞానానికి సంబంధించినటువంటిది. అంత తప్పితే ఇది కామానికో ఏదో మోహానికి కన్నాను కామానికి పెంచాను అనేటువంటిది కాకుండా ఈయన యజ్ఞయాగాది క్రతువుల్ని చేసి పుత్రకామేష్టితో ఈయన దశరథుడు తన 4 పుత్రుల్ని ఆయన ఆ యొక్క పుత్రకామేష్టి నుంచి అనుగ్రహించుకుంటే జనక మహారాజు యజ్ఞం చేద్దామనుకుని భూమిని దున్నుతూ ఉండగా ఆ భూమిలో నుంచి అయోని అయినటువంటి సీత దొరకటం జరిగింది. అంటే ఇద్దరికీ కూడా యజ్ఞ ఫలములుగా ఇటు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఇటు జనక మహారాజుకి సీత ఊర్మిళ, వాళ్ళతో పాటుగా మాండవి సుతకీర్తులు అనేటువంటి వాళ్ళు యజ్ఞం తర్వాత తనకి తన తమ్ముడికి కూడా లభించినటువంటి వారు కాబట్టి వారి తాలూకు వివాహ మహోత్సవాన్ని ఒక తత్వ పరిజ్ఞానంగా తీసుకుని వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటి విషయము అనేటువంటిది మనం గ్రహించవలసినటువంటిది. ఆ ఒక్క వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో తరువాత ఏం జరిగింది అనేటువంటిది మనం రేపు తెలుసుకొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి కావలసినటువంటి సంభారాలన్నింటినీ ఎలా సమకూర్చుకుంటున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకుందాము. ఇందులో ఉన్నంత వరకు కొంతవరకు తత్వ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఈ యొక్క వివాహాది కార్యక్రమాల మూలంగా ఎలా తరిస్తాము, ఈ వివాహ వ్యవస్థ అంటే దేనికి, ఏదో పుత్రుడు పుడితే పున్నామ నరకం దాటిస్తాడు అనేటువంటిది కాకుండా ఈ వివాహాది క్రతువుల మూలంగా ఇరు వంశాలు ఎలా తరిస్తాయి,
వాటికి ఎలాగ సద్గతులు కలుగుతాయి అనేటువంటి విషయాలని చెప్పటానికే వాల్మీకి మహర్షి ఈ యొక్క రామ కళ్యాణము అనేటువంటి ఇతివృత్తాన్ని తీసుకుని ఈ యొక్క జనక మహారాజు కొలువుకి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు ఎంట పెట్టుకురావటం మిథిలా నగరానికి మహోన్నతమైనటువంటి యజ్ఞం జరుగుతూ ఉండటము, ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా రాముడు ఆ ఒక్క ధనస్సు అనేటువంటిది అక్కడ దేవతల చేత ఇవ్వబడినటువంటి ధనస్సు కాబట్టి ఆ దేవతలకి శివుడు ఇచ్చాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు స్వామి శివధనస్సు అన్నారు కాబట్టి ఆ ధనస్సుని చూడాలని ముచ్చటపడి దాన్ని ఎక్కుపెడదాము అనుకునే సమయానికి అది విరగటం జరిగింది. ఈ యొక్క ధనస్సే ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి తత్వానికి సంబంధించినటువంటి విషయము. ఈ ధనస్సు అనేటువంటిదే ఇది ధ్వనికి సంబంధించినటువంటిది, శబ్దానికి కాదు, ధ్వనికి సంబంధించినటువంటి విషయము. ఈ యొక్క ధ్వనిని ఎక్కుపెట్టినప్పుడు ధనస్సు అనేటువంటి ధ్వనిని ఎక్కుపెట్టినప్పుడు అది ఎక్కడ విరిగింది అంటే ఎక్కడ బ్రేక్ అయింది అనేటువంటి దాన్ని చెప్పటంలోనే వాల్మీకి మహర్షి తాలూకు గొప్పతనం ఆధారపడి ఉంది. ఈ విషయాలేమీ తెలియకుండా ఏదో శివధనస్సు విరగొట్టేసి సీతలు పెళ్లి చేసుకున్నారు, ఆయన స్వయంవరం చాటించాడు, రాముని అంట పెట్టుకుని ఈ యొక్క విశ్వామిత్రుల వారు వెళ్ళారు అని చెప్పేసి లోక ప్రచారంలో ఉన్నటువంటి కథలు కాకుండా వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నటువంటి ఈ యొక్క కథాగమనంలో విశ్వామిత్రుల వారి తాలూకు యజ్ఞయాగాది క్రతువులు పూర్తయిన తర్వాత అక్కడ ఋషులు చెప్పబడినటువంటి విషయాలను తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను వెంట పెట్టుకొని ఈ యొక్క మిథిలా నగర రాజు అయినటువంటి జనక మహారాజు కొలువులో ఒక మహత్తరమైనటువంటి ధ్వని కలిగినటువంటి ఒక వస్తువు ఉన్నది. ఆ ధ్వనిని ఎలా రెండింటిగా రెండు ముక్కలుగా చేయటము అనేటువంటి విషయాన్ని జనకుడికి అవతార పురుషుడైనటువంటి రాముడు చూపించినటువంటిది అని చెప్పటానికి విశ్వామిత్రుల వారు ఎంటపెట్టుకొచ్చారని చెప్పటం జరిగింది తప్పితే ఆ ధనస్సు అనేటువంటిది ఏదో లోహాలతోనూ వీటితోనూ చేసింది, దాన్ని ఎక్కబెట్టగానే ఇరిగిపోయింది అని చెప్పేసి అది చెప్పేటువంటి కథావృత్తాన్ని తీసుకుని మాత్రము ఈ యొక్క వాల్మీకి మహర్షి శివధనుర్భంగము అనేటువంటిది చెప్పలేదు. ఈయన కథాగమనాన్ని చాలా అత్యున్నతమైనటువంటి స్థానంలో చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని శ్రోత గ్రహించిన నాడు అప్పుడు బ్రహ్మ విద్యా సాంప్రదాయం అంటే ఏమిటి, ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని నేర్చుకుని మనం ఎలా తరిస్తామో, ఈ యొక్క బ్రహ్మ విద్యను నేర్పేటువంటి వాళ్ళు ఎవరు, మనకు ఎవరు నేర్పుతారు అనేటువంటి తపన ప్రారంభమవుతుంది తప్పితే ఇవి కథాగమనంగా ఉంటున్నంతసేపు కథలు వినటానికే అలవాటు పడిపోయి రాముడు శివధనస్సు విడిచాడు, సీతను పెళ్లి చేసుకున్నాడు, ఆ పూమాలను తీసుకొచ్చి రాముడు తాలూకు మెళ్ళో వేసింది అనేటువంటి కథలుగానే మిగిలిపోతాయి. కాబట్టి ఇది సాధ్యమైనంత వరకు కూడా బ్రహ్మజ్ఞులైనటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి ఈ యొక్క కథలో అంతర్భాగాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దశరథుడి తాలూకు అంటే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించినప్పుడే అది బ్రహ్మ నుంచి ప్రారంభమైనది అనేటువంటి మనువు దగ్గర నుంచి తీసుకుని ప్రజాపతితో కలుపుకుని అంటే అక్కడ ఆయన చెప్పవలసినటువంటిది పేర్లు చెప్తున్నారు కానీ అందులో ఉన్నటువంటి గోప్యమైనటువంటి విషయాలని చెప్పట్లేదు. కనుక అది తెలుసుకోవాలి, ఆ ఒక్క పేర్లలో ఉన్నటువంటి గోప్యత ఏమిటి అనేటువంటిది గురువులు బ్రహ్మ విద్యా సాంప్రదాయం కలిగినటువంటి గురువుల్ని ఆశ్రయించి ఆ ఒక్క పేర్లకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అలాగే
వాల్మీకి మనిషి సగరుడు గురించి రాసిన, దిలీపుడి గురించి రాసిన కొంతవరకు క్లుప్తంగా రాయటం జరిగింది. మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా వ్యాస భగవానుడు విస్తారంగా భారతంలో రాయటం జరిగింది. రామాయణంలో ఏ ఒక్క విషయమైతే ఉన్నదో ఆ విషయ పరిజ్ఞానాన్ని వ్యక్తుల పేర్లు మార్చినప్పటికీ కూడా విషయాన్ని మార్చకుండా వ్యాస భగవానుడు చెప్పాడు అనేటువంటి దానికి ఇది మహత్తరమైన విషయం. ఎక్కడికక్కడ రామాయణాన్ని భారతంలో చెప్పబడుతూనే ఉంటుంది, క్రోడీకరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి విషయాల్ని మహానుభావుల నుంచి తెలుసుకుందామనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.